హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఓకే, మేమైతే ఇజ్రాయెల్లో సేఫ్. నన్ను అప్డేట్ ఇన్స్టాలోను ప్లస్ వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేసి అన్న ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు పదే పదే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు పైన ఇజ్రాయెల్లో జెరూసలేం మెయిన్ క్యాపిటల్ సిటీ అండ్ హోల్ సిటీ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ బయట పక్క అందరూ కూడా పనులు చేసుకుంటున్నారు. ఇది ఇజ్రాయిల్. ఓకేనా? ఇజ్రాయిల్లో జెరూసలేం సిటీలో ఎక్కడ కూడా వర్క్లు అయితే ఆగలేదు. నేను 10 ఫ్లోర్ల పైన ఉన్నాను. ఓకేనా? 10 అంతస్తుల పైన వర్క్ చేస్తున్నాను. నేను చేసే వర్క్ ఇది. ప్రజెంట్ నేను ఆల్రెడీ కొంచెం వర్క్ చేసాను. ఇదంతా కేబుల్ గట్లా లాక్కుని ఈరోజు నేను ఇది ఫైనల్గా ఫినిష్ చేయాలి. సో వర్క్ ఎలా ఉన్న విషయం మెయిన్ ఇక్కడ వాతావరణం మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ వాతావరణం అయితే ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మేము వర్క్లు కూడా చాలా ఫ్రీగా చేసుకుంటున్నాం, భయం ఏమీ లేదు. వీడియో తీసేది కూడా మా బాసే. వీడియో తీయని చెప్పేసి అన్నాను, తీస్తున్నాడు. మా బాస్ తర్వాత బాసు, తన ఈ ప్రాజెక్టు. ఓకే, కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఎయిర్పోర్ట్లో ఒకటే ఓపెన్ చేయలేదు తప్ప, కానీ ఉన్నాయన్నీ కూడా బాగానే ఉంది. ఎఫెన్స్ అన్నీ కూడా, డిఫెన్స్ కూడా ఇంకా బాగా డెవలప్ చేశారు. మామూలుగా కాదు, ఎలాంటిదైనా ఢీ కొట్టే సత్తా వీళ్ళకుంది. కాకపోతే జనాలు కొంత డ్యామేజ్ జరుగుతుంది. అది డ్యామేజ్ ఎలా అంటే మీకు దాన్ని వివరించి చెప్తున్నాను మీకు. ఇప్పుడు పైన ఎఫెన్స్ అంటే ఒక మిసైల్ వచ్చినప్పుడు ఆ మిసైల్ డ్రెస్ అంటే దాన్ని పేల్చినప్పుడు దాన్ని డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కింద పడి చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు చెప్తున్నారు మీరు సైరన్ మోగినంత సేపు బయటికి రావద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఆ సైరన్ మోగినంత సేపు బయటికి రాకుండా ఉంటే అది పైన డిస్క్వాలిఫై చేస్తారు, దాన్ని పైన పేల్చేస్తారు. పైన పేల్చినప్పుడు అవి పగిలిపోయినాయి అవన్నీ కూడా కింద పడిపోతాయి కదా. ఇప్పుడు దాన్ని కూడా కింద పడకుండా మొత్తం అక్కడే పైన పీస్ అయిపోయేలాగే అంత సాఫ్ట్వేర్లు డెవలప్ చేశారు. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు భయపడే అవసరం లేదు. ఇజ్రాయెల్ వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇంకా ప్రూఫ్ ఏంటంటే నేను పైన వర్క్ చేస్తున్నాను. పైన వర్క్ చేస్తూ పక్కన సైట్లో వర్కులు చేస్తున్నారు, మీకు వర్కులు కూడా చూపిస్తున్నాను. రెండోది ఏంటంటే నిన్న నైట్ నాకు ఇండియా నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ తెచ్చుకోవడానికి కూడా నిన్న నైట్ రాత్రి 11ంటికి నేను రూమ్కి వచ్చాను. అంటే ఇక్కడ వార్ జరిగితే నేను ఎలా బయటికి వెళ్తాను? సో కాబట్టి మీరు అది అర్థం చేసుకోండి. అయితే వార్ జరుగుతుంది, లేదు జీరో అని చెప్పట్లా, వార్ జరుగుతుంది. కానీ సేఫ్టీ అంతకు మించి ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నిజంగా నేను వెళ్ళిన బస్సు ఉంది, వారు సో బాంబులు వేస్తున్నారనుకో, ఆడు బంకర్ వాళ్ళు బంకర్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర ఆఫ్ చేస్తారు. ఇంక మరీ బంకర్ లేదు అనుకుంటే దాన్ని సేఫెస్ట్ ప్లేస్లో ఆఫ్ చేస్తారన్నమాట. కొంత దూరంలో బాంబులు పడుతున్నాయంటే కొంచెం వెనక్కి ఆపి చేస్తారు. సో అలాగా ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, వర్కులు కూడా బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇజ్రాయెల్కి ట్రై చేసుకోండి. వీసాలు అయితే వస్తాయి. కాకపోతే కొన్ని ఆఫర్ లెటర్లు గట్టా వస్తున్నాయి, అన్నీ ఫేక్. ప్రస్తుతానికి ఆఫీసులు అన్నీ క్లోజ్లో ఉన్నాయి. వర్క్లు అయితే జరుగుతున్నాయి కానీ కొన్ని ఆఫీసులు క్లోజ్లో ఉన్నాయి. అలాంటివి కూడా మీరు చూసుకోండి. ఓకే అండి, మీరు అప్డేట్ అడిగారు కాబట్టి. రెండోది ఏంటంటే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే, కొత్తగా ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాలోకి వెళ్తే వాట్సాప్ ఛానల్ ఉంటుంది, లేదా దీంట్లోనే యూట్యూబ్లోనే వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది, దాంతో నా మెసేజ్ చేసినా కాల్ చేసిన ఇబ్బంది ఏం లేదు. రెండోది ఏంటంటే మీరు చేయమన్నాడు కదా అన్నయ్య అని ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నాకు ఖచ్చితంగా మీరు శుక్రవారం కానీ శనివారం కానీ కాల్ చేయండి. ఓకేనా? నేను వర్క్ చేసుకుంటాను కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఓకే, రెండోది ఏంటంటే మీరు నాకు మెసేజ్ అయినా ఏదైనా నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ కాల్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఓకే అండి, ఇజ్రాయెల్ అయితే రావచ్చు. సో సేఫెస్ట్ ప్లేస్ అన్ని కంట్రీలకి ఒక బలమైన కంట్రీ ఏదన్నా ఉంది టెక్నాలజీలో అంటే అది ఇజ్రాయెలే. సో అంటే మన కంట్రీ తక్కువేం కాదు, ప్రతి కంట్రీ ఎక్కువే, కానీ ఇది తిరిగి కొట్టి కంట్రీ అంత టాలెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.